ప్రేమ చూసి దళితున్నాయన నాకే అబ్బా అనిపించింది. అంతులేని ప్రేమలుగా వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ ప్రేమలుగా వసేటటువంటి ముఖ్యమంత్రి వార్నింగ్లు ఇస్తాడు మా ఎమ్మెల్యేలకు. ఏమని వార్నింగ్లు ఇస్తాడు? ఒక పవిత్రమైనటువంటి చట్టసభలో గతంలో కూడా ఈయన మాట్లాడిండు, తొక్కుతా, పేగులు తీస్తా, నేను ఉత్తరాలే తొక్కుకుంటూ వచ్చినా, పండబెట్టి తొక్కుతా అని గతంలో మాట్లాడిండు. పవిత్రమైనటువంటి చట్టసభ రాష్ట్ర వ్యవస్థలో అత్యున్నత స్థాయి సభ. ఆ సభ ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా ఈయన పొజిషన్ ముఖ్యమంత్రి స్థాయి ప్రభుత్వ పెద్దగా దాన్ని ఖ్యాతి తగ్గిపోయే విధంగా ఈయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఒక బజారు భాష, ఒక వీధి రౌడీలాగా, ఒక గుండాలాగా, ఒక క్రిమినల్గా. వాస్తవం ఇవన్నీ ఆయననే తప్పిపోయి ముఖ్యమంత్రి అయింది కాబట్టి అవన్నీ నిరూపించుకుంటున్నాడు, అసెంబ్లీ వేదికగా చూపెట్టుకుంటున్నాడు. ఆయన మద్దతుతో వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా బజారు రౌడీలాగా గూండాలాగా మాట్లాడినటువంటి తీరును కూడా ఒకసారి నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలంతా చూడాలని కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయమ్మా ముఖ్యమంత్రి గారిది. ఈ వైపులో కూడా ఉన్నారు, ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఉందా? రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. నా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉంటారు అధ్యక్ష. తిరిగేసి ఆమె బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. చెప్తాను మీరు గౌరవ ఖడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తుల కోడాడుతూ బిడ్డ కబడతారు. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేకో, పరికత్తులు లేసే దాడి చేస్తామని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఎమ్మెల్యేనేమో మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం అసెంబ్లీలో ఇంకో ఎమ్మెల్యే మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్న, రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసింది మమ్మల్ని పండబెట్టి తొక్కేతందుక, మా ఇండ్ల మీదకి వచ్చి కత్తులతో దాడులు చేస్తందుక, మీరు కండలు బాగా పెంచుకొని అసెంబ్లీలో మా వాళ్ళని గుద్దేతందుక? అది అసెంబ్లీ అనుకుంటున్నారా? ఏదన్నా మల్ల యుద్ధం జరిగేటటువంటి కుస్తీ పోటీల ఏరియా అనుకుంటున్నారా? దాని విలువ తెలుసా మీకు అసలు? అసెంబ్లీ విలువ? ఈ దేశంలో ఎన్నో లక్షల కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల ఓట్లతోని, దీవెనతో ఆ పవిత్రమైన చట్టసభలో అడుగు పెట్టాలని కోరుకుంటారు. మీకేదో కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు మీరు ఇంత ఎమ్మెల్యేలు కాగానే, ముఖ్యమంత్రి మంత్రులు కాగానే ఆవిడలేదు మీరు పండబెట్టి తొక్కుతాం, కత్తులతో ఇళ్ళ మీదకి వస్తామంటే అది ఏం భాష, ఏం మాట్లాడుతున్నారు, ఎటు పోతుంది? ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని ప్రేమలకు వస్తూ ఉన్నారు. దళితులను ఇట్లా అన్నాడు కౌశిక్ రెడ్డి, అట్లా ఏమన్నా కౌశిక్ రెడ్డి రికార్డు ఏమన్నట్టు బయట పెట్టి నేను అడుగుతున్నా. కడియం శ్రీహరిని కానీ మిగతా దళిత మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ మా కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నట్టు వీడియో బయట పెట్టు. ఐఎమ్ డిమాండింగ్. ఏమన్నాడు? బయట పెట్టు వీడియో. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ దోపిడీలో నీకు వాటా ఉంది, నీ తమ్ముళ్ళకు, అన్నదమ్ములకు, నీ కుటుంబానికి వాటా ఉంది కాబట్టి దాని మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మా కౌశిక్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి నువ్వు కాలుస్తున్నావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా? కౌశిక్ రెడ్డి ఏ దళిత ఎమ్మెల్యేని తిట్టిండు? వీడియో బయట పెట్టు. మేము వద్దంటున్నామా? అసెంబ్లీలో బయట పెట్టు. రికార్డు ఉంటుంది కదా, లైవే కదా. కడియం శ్రీగారిని ఏమన్నాడు? బయట పెట్టు. వేముల వీరేశంని ఏమన్నాడు? బయట పెట్టు. ఇంకేమైనా దళిత ఎమ్మెల్యేని ఏమన్నాడు? బయట పెట్టు. ఇప్పుడు నేను బయట పెడతాను ఈ వీడియో. నువ్వు గతంలో కడియం శ్రీగారిని ఏమన్నావో, నువ్వు గతంలో వేముల వీరేశంని ఏమన్నావో, దళిత నాయకులను ఎట్లా తిట్టినావో, దళిత నాయకులు అంటే నీకెంత చులకన భావం ఉంటుందో, నీ పెత్తందారి నయా జమీందార్ విధానంతో అణువులో నీ లోపల జీర్ణించుకుపోయిన దళిత వ్యతిరేక వైఖరితో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు నేను చూపిస్తా. కడియం శ్రీగారిని ఏమన్నావు గతంలో, వేముల వీరేశంని ఏమన్నావు, ఒకసారి ఆ వీడియో ప్లే చేయి. ముఖ్యమంత్రి గారు గతంలో తిట్టినాయి. వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నాది బజార్లో కొడుతూ, వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలిప్పదీసి పిర్రల్ వర్గం దగ్గర కొడుతూ